ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్న ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో హైదరాబాద్ లోని కరాచీ బేకరీ చుట్టూ ఉన్న వివాదం ఇప్పుడు కాస్త ముదిరిపోయింది, చర్చనీయాంశం కూడా అవుతోంది. ప్రధానంగా హైదరాబాద్ లోని కరాచీ బేకరీకి పాకిస్తాన్ లోని కరాచీ నగరంతో దాని పేరుకు బలమైన అనుబంధం ఉంది అనే వాదనలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ బేకరీ పేరును మార్చాలని కూడా డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో మాత్రమే కాదు దేశమంతటా కూడా చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఈ నిరసనలు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు మరింత ఆజ్యం పోస్తున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ బేకరీని 1953లో ఖాన్ చంద్ రామ్నాని అనే హిందూ సంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యాపారి స్థాపించారు. అయితే ఆయన అప్పటి పాకిస్తాన్లో భాగమైన కరాచీ నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత, విభజన జరిగిన తరువాత హైదరాబాద్కు వచ్చారని, కరాచీ బేకరీ పూర్తిగా స్వదేశీ వ్యాపారమే అని అతని పిల్లలు రాజేష్ రామ్నాని, హరీష్ రామ్నానితో సహా అతని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ బేకరీ మూలాలన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయని, స్థానికంగా వారందరూ కూడా సమాజానికి సేవలందిస్తూ తమ బ్రాండ్ను తరతరాలుగా నిర్మించుకుంటూ వస్తున్నామని చెప్పుకొచ్చారు. కరాచీ పేరు ఉన్నప్పటికీ ఈ బేకరీకి ఇప్పుడు పాకిస్తాన్లో భాగమైన కరాచీ నగరంతో ఎటువంటి సంబంధం లేదని, తాము గర్వించదగ్గ భారతీయులమని, తమ వ్యాపారం తరతరాలుగా హైదరాబాద్ అభివృద్ధిలో కూడా భాగమైందని రామ్నాని కుటుంబం వివరణ ఇస్తోంది. తమ వ్యాపారం, తమ కుటుంబం చరిత్రను, తమ ముందు తరాలని దత్తత తీసుకున్న కరాచీ నగరం పట్ల తమకున్న ప్రేమ ఆప్యాయతలను మాత్రమే సూచిస్తుందని వారు మీడియాతో స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా తలెత్తిన నిరసనలు, ఆందోళనలు, బలమైన వ్యతిరేకతల మధ్య కరాచీ బేకరీ యాజమాన్యం హైదరాబాద్, తెలంగాణలోని స్థానిక నాయకులను సంప్రదించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక అధికారులు, నాయకుల మద్దతును కోరుతూ మీడియాతో తమ వ్యాపార పూర్వాపరాల్ని వెల్లడించారు. తాము ఎప్పుడూ భారతదేశానికి విధేయులమని, తమ వ్యాపారాన్ని నేడు జరుగుతున్న రాజకీయ సంఘర్షణలతో ముడిపెట్టవద్దని కోరారు. ఒకవేళ ఈ బేకరీ పేరును మారిస్తే తమ కుటుంబ వారసత్వాన్ని, దశాబ్దాలుగా వారు సంపాదించిన బిజినెస్ గుడ్విల్ ని దెబ్బతీస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యాపారం పేరు తమ కుటుంబ చరిత్రలో భాగమని, రాజకీయ వివాదాలను తమ వ్యాపారానికి ఎంతమాత్రం ఆపాదించొద్దని అభ్యర్థించారు. దశాబ్దాలుగా తమ హిందూ కుటుంబ వారసత్వంగా తమ వ్యాపారం విస్తరించుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే కాశ్మీర్లోని పర్యాటక ప్రదేశమైన పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారతదేశం అంతటా అనేక భయాందోళనలు పెరిగిపోతున్నాయి. కరాచీ బేకరీ ఇంకా ఇతర బ్రాండ్లు తీవ్రవాద సంస్థల నుండి అనేక బెదిరింపులను కూడా ఎదుర్కొంటున్నాయి. ఈ దాడి ప్రజల్లో మరింత అభద్రతాభావాన్ని సృష్టించి చాలా మందికి హాని కలిగించింది కూడా. తమ బ్రాండ్ పేరు ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని కరాచీ బేకరీ వ్యాపార యజమానులు ఆందోళన చెందారు. అయితే కరాచీ బేకరీ భారతదేశం అంతటా బాగా ప్రాచుర్యం పొందింది. అధిక నాణ్యత గల ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో ఇది ఎంతో ఖ్యాతిని కూడా పొందింది. కేవలం ఇండియాలోనే కాక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో కూడా శాఖలను ప్రారంభించింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.